దేశంలో ఎక్కడ బీజేపీ గెలిచినా ఆ పార్టీ నేతలు అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకుంటారు. బీజేపీ బాగా ఎదుగుతోందని సంతోషిస్తూ స్వీట్లు పంచుకుంటారు. బీజేపీకి ఎదురు లేదు, తిరుగు లేదు అని ధీమా కూడా వ్యక్తం చేస్తుంటారు. బీజేపీదే రాజ్యమని, బీజేపీ తప్ప దేశంలో మరో పార్టీకి అవకాశమే లేదని అంటారు. మరి ఇన్ని చెప్పిన వారు ఏపీలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్నదే అంతా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. బీజేపీ ప్రస్తుతం దేశమంతా విస్తరిస్తోంది. మారుమూల రాష్ట్రాలలో కూడా కమల వికాసం జరుగుతోంది. ఎన్నడూ ప్రవేశించని ప్రాంతాలలో కూడా చొచ్చుకొని పోతుంది. అయితే ఏపీలో ఏమి పాపం చేసిందే అని అనిపించడం లేదా అని కూడా అంటున్నారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలో వస్తుందని బీజేపీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ విజయాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఏపీలో మాత్రం కూటమికి తిరుగులేదు. జగన్ ప్రతిపక్షంలోనే ఉంటాడని భారీ డైలాగులైతే వదులుతున్నారు తప్పించి, మేము ఏదో నాటికి ఏపీలో అధికారంలోకి వస్తామని నిబ్బరంగా బీజేపీ నాయకులు ఎందుకు చెప్పడం లేదంటే, ఇందులో రాజకీయ లౌక్యమే ఉందని అంటున్నారు. కూటమిగా పోటీ చేస్తే 8 ఎమ్మెల్యే సీట్లు, ఒక మంత్రి పదవి దక్కాయి. అదే విడిగా పోటీ చేస్తే బీజేపీ రాజకీయ దశగా ఎలా ఉంటుందో అన్న బెంగ కూడా ఉంది. కానీ ఇలా ఎన్నాళ్ళు ఒకరి మీద ఆధారపడి బీజేపీని ఉన్నామనిపించుకుంటూ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ఎన్నాళ్ళు అని కార్యకర్తల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. నాయకులు గట్టిగా తలుచుకోవాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భావించాలి. అంతే తప్ప పొత్తులతో కొన్ని సీట్లు తీసుకొని తాము అధికారంలోకి వస్తే చాలని భావించినన్నాళ్ళు ఏపీలో బీజేపీ కథ ఇలాగే ఉంటుందని అంటున్నారు. అందుకే ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తామన్న మాట కూడా బలంగా అనలేకపోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే మారాల్సింది బీజేపీ నాయకత్వంలోని భావజాలం తప్ప మరేమీ కాదని అంటున్నారు విశ్లేషకులు.